వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సో ఈ డిసిప్లిన్, ఈ ఫియర్ పోవడానికి ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ డిజిటల్ ఈరానే కారణం అంటారా? అది ఒక కారణం, పక్కా ఒక కారణము. ఎందుకంటే ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి, కొన్ని కాంట్రవర్షియల్, బట్ అది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఈ సోషల్ మీడియా కారణం ఎట్లా అంటే మాత్రం డే ఇన్ డే అవుట్ లేవగానే మనం ఫస్ట్ చూసేది మొబైల్ ఫోన్ చూసి ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రాము ఏవో ఒకటి మనం చేసుకొని అప్డేట్స్ చూసుకుంటాము. ఇన్స్టాగ్రామ్లో చూసాము, మన ఫ్రెండ్ గోవాకి వెళ్ళాడు, మనం వెళ్ళా. మన ఫ్రెండ్ దుబాయ్ వెళ్ళాడు, మనం వెళ్ళా. మన ఫ్రెండ్ కారు కొన్నాడు, ఆడు కొత్త బట్టలు ఏవో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇందాక మరి మనం పెట్టుకున్న సెగ్మెంట్లో ఉండి 20% అన్సీన్ కోసం పెట్టాము, రెస్ట్ 50% నీడ్స్ కోసం పెట్టాము. ఆ మిగతా 30%ని ఈ డిజైర్కి వీటికి ఎలా డివైడ్ చేయాలి? కష్టం. అందుకే ఏంటంటే అక్కడే ఉంది ఏంటంటే వేరే వాళ్ళ సంపాదన వేరే వాళ్ళతో మనం కంపేర్ చేయకపోవడం అనేది. అందుకే ఇక్కడ స్పిరిచువల్గా మనుషులు డిస్కనెక్ట్ అయిపోతున్నాం అనమాట. ఎవరైతే గ్రౌండ్ రియాలిటీ ఇంతకుముందు ఏంటంటే మనకి ఎప్పుడు మన పెద్దవాళ్ళు, నేను కాంట్రవర్షియల్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఆల్వేస్ విజ్డమ్ అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చేది. సో మన ఇంట్లో మన తాతయ్య ఉండొచ్చు, మన మామయ్య ఉండొచ్చు, మన ఫాదర్ అయి ఉండొచ్చు, మన మదర్ ఇన్లా, అమ్మమ్మ, నానమ్మ, మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు అరే మేము ఈ తప్పు చేసాము, నువ్వు ఇది చేయకు, అరే డబ్బులు సంపాదిస్తున్నావు, ఇది ఖర్చు పెట్టద్దు. సో విజ్డమ్ వాజ్ ఆల్వేస్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సేమ్ వే వెల్త్ కూడా వాళ్ళు సంపాదించింది కూడా వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళాలి అంటే ఎంత ప్యాక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బయట మనం ఖర్చు పెట్టేస్తాం. సో మన యాక్చువల్లీ మన ఒరిజినల్ కల్చర్ ఈజ్ సేవింగ్ కల్చర్. కన్జంప్షన్ ఆర్ అంటే ఉన్నది కనబడింది తినేసే కల్చర్ కాదు. అంటే కనబడింది అండ్ మనకే కాదు, మనం యాక్చువల్లీ తింటుంది అప్పు చేయడం అంటే నీ ఇవ్వాలటిదే కాదు. రైట్ నౌ ఐ అండర్స్టాండ్. అంటే వెస్ట్లో కూడా వెన్ ఐ వాజ్ దేర్ ఈ కంపారిజన్ ఉండేదండి. అంటే ఒక ఇండియన్ వాట్ ఎవర్ ప్యాకేజ్ కింద తీసుకుంటారో అదే వెస్ట్లో ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా అల్టిమేట్ లైఫ్ స్టైల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ద డిసిప్లిన్ ఇస్ డిఫరెంట్. దానివల్ల అవుట్కమ్స్ కూడా డిఫరెంట్ అండ్ అన్సీన్ డే కోసం ప్రిపరేషన్ కూడా డిఫరెంట్గా ఉండేది. సో మన రూట్స్కి ఐ థింక్ ఇట్ ఈస్ డ్రైవింగ్ బ్యాక్. పక్కా. సో అందుకే నేను ఒక రీసెంట్ ఒక కాన్సెప్ట్ చదివాను. సో నీ లైఫ్ ఈజ్ డివైడ్ అంటే డిపెండ్స్ ఆన్ నువ్వు గ్లటనీ అంటే ఎక్కువ ఉన్నప్పుడు పెరిగినావా, లేదు అంటే లేదంటే రెస్ట్రిక్షన్స్ మధ్యలో పెరిగావా, దాన్ని బట్టి కూడా హౌ యూ సీ లైఫ్ అంటే సేమ్ థింగ్ని, సేమ్ సిచ్యువేషన్ని డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ నువ్వు అన్ని ఎక్సెస్, అన్ని చాలా కావాల్సినవన్నీ నీ పేరెంట్స్ నీకు అన్నీ ఇచ్చిన వాతావరణంలో పెరిగావు, క్వాలిఫికేషన్ సేమ్, సిచ్యువేషన్ సడన్గా నీకు సిచ్యువేషన్ ఇచ్చాం. అలా కాకుండా సంబడి విత్ లిమిటేషన్స్, ప్రతి దగ్గర చూసి ఖర్చు పెట్టి ప్రతిదానికి కష్టపడి పెరిగిన వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ ఇస్తే రెస్పాన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో సేమ్ విత్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ కూడా ఏంటంటే పేరెంట్స్, ఇప్పుడున్న పేరెంట్స్ కొంచెం ప్రతిదీ అవసరాలకు కష్టపడి వాళ్ళు తక్కువ చేసుకొని ఇచ్చారు. వీళ్ళకి అంటే ఈ ఎక్సెస్లో పెరగడం వల్ల సో డబ్బులు కూడా ఈజీగా వస్తాయి. చూడండి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ విల్ బీ ఈవెన్ మోర్ డిఫికల్ట్ అనమాట సేవింగ్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, స్కాన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, కార్డు వాడితే డబ్బులు వచ్చేస్తాయి అనే మెంటల్లీ ఒక ఆల్రెడీ ప్రిపరేషన్ అలా అయిపోయింది. వేరాజ్ అందులో ఏదైనా మనం కష్టపడి సంపాదిస్తేనే అక్కడ డబ్బులు ఉండేది, వాడిన కార్డుకి డబ్బులు కట్టాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు అనమాట. అండ్ ఈ జనరేషన్ బికాజ్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ పోయింది, సో నేర్చుకోవట్లేదు, ఈ విజ్డమ్ అనేది రావట్లేదు, సో డిసిప్లిన్ రావట్లేదు, భయం కూడా లేదు. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ నా కేసులో నేను బయటికి వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కూడా ఎంత ఖర్చు పెట్టాలి, ఏది పెట్టాలి అనేది నాన్న అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెరీ ట్రూ. దట్స్ వేర్ ఇప్పుడు సిబిటీ కౌన్సిలర్ లాగా నేను వచ్చిన, యాజ్ సర్టిఫైడ్ ప్లానర్ మీరు వచ్చిన, నిజంగా కనుక మనకు అలా గైడ్ చేస్తూ ఎవ్రీ స్టెప్లో మనం తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఉంటే వీ వుడెంట్ హ్యావ్ ఇవాల్వ్డ్ మేబీ. అవును, అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది లిమిటేషన్స్తో పెరిగే వాళ్ళు యూజువల్లీ హయ్యర్ ఛాన్స్ ఏముందంటే వాళ్ళు కరెక్ట్గా డబ్బుల్ని ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకొని రేపటికి అంటే లిమిటేషన్ ఆల్రెడీ చూశారు. అంటే నాకు ఇంత ఉన్నదానిలోనే పెరగాలి, ఇంత ఉన్నదానిలోనే ఖర్చు చేసుకోవాలి, ఇంత ఉన్నదానిలోనే దాన్ని బట్టి నా లైఫ్ స్టైల్ ఉండాలని. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులున్నా పిల్లలకి మాత్రం ఈ లిమిటేషన్స్లో
పని చేయడం అని నేర్పడం వల్ల మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, కానీ వాళ్ళని డిప్రైవ్ చేసినట్టు అంటే చాలామంది ఏమనుకుంటున్నట్టు మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వకపోవడం ఏంటి మనము అని ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంది పేరెంట్స్లో. అలా కాకుండా వాళ్ళకి నేర్పించాలి ప్రతి పైసా ఎంత కష్టపడితే వస్తుంది, ఎంత ఈజీగా ఖర్చు పెట్టచ్చు, బట్ సంపాదన ఎంత డిఫికల్ట్. అది ఈ జనరేషన్ మిస్సింగ్. అండ్ జాబ్ వచ్చాక ఏమవుతుందంటే సడన్గా ఇప్పుడు కొంచెం మంచి చదివితే ఉద్యోగాలు కూడా తొందరగా 21, 22కే వస్తున్నాయి. సో డబ్బుల వాల్యూ తెలియకముందే సంపాదన వచ్చి పడుతూ ఉంది. అండ్ అక్కడికి ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళగానే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పియర్ కంపారిజన్. ఒకటి విజ్డమ్ లేకపోవడము, డిసిప్లిన్ లేకపోవడము, అది రాకపోవడం ఒకటైతే, నెక్స్ట్ నువ్వు ఒక్కసారి వర్క్ ప్లేస్కి వచ్చేస్తే పక్కన వాడి చూసి నాకు కావాలి లైఫ్ స్టైలే అనుకోండి, వాళ్ళ పద్ధతులే అనుకోండి, కాపీ చేయడం అనేది ఇంకొక నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం. సో లైఫ్ స్టైల్ కాపీయింగ్ ఒకసారి వర్క్ ప్లేస్లోనే అనుకోండి, ఆర్ మన చుట్టూతా ఉన్న మనమున్న గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్లోనే కానివ్వండి, మన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఎవరు కూడా అంటే నాకున్నది అంటే ఒకటి ఏంటంటే నాకున్న పరిస్థితుల్లో నేను ఉంటాను అనట్లేదు. సో మనము అంటే మనం ఒక డిఫైన్ చేసేసుకుంటున్నాం, నేను ఈ క్లాసు నాతో ఉన్న వాళ్ళందరూ ఇలా ఖర్చు పెడతా ఉన్నారు, నేను చేయాలి. బట్ వీ కీప్ ఫర్గెటింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరి బేస్ డిఫరెంట్, వేర్ యూ స్టార్ట్ అంటే మీ మూలాలు డిఫరెంట్. కొద్దిమంది మూలాలు ఆల్రెడీ రిచ్ పేరెంట్స్ నుంచి కావచ్చు, ఆల్రెడీ ఆస్తులు ఉండొచ్చు, ఆల్రెడీ కొన్ని రకరకాల ఇన్కమ్స్ ఉండొచ్చు, మనకి లగ్జరీ అనిపించింది వాళ్ళకి బేసిక్ అవ్వచ్చు. సో మనం ఇంకొకరు ఎదురుగా చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా వాళ్ళది కాపీ చేయడం వల్ల జనరల్గా ఇబ్బందుల్లో ఎక్కువ అవుతున్నాం. సో ఈ కాపీ కూడా ఎన్ని లెవెల్లో ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మీరు ఉండే ఇల్లు వాళ్ళు 3 BHK తీసుకున్నారు కాబట్టి నాకు అవసరంలా, నీకు ఇద్దరే ఉన్నారనుకోండి 1 BHK ఈజ్ ఎనఫ్. కావాలంటే ఫ్యూచర్లో అంటే మెంబర్స్ పెరిగితే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఈ టైంని మీరు ప్రతి నెల ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 BHK 30,000, 1 BHK 12,000, 13,000 అనుకోండి. ఆ 18,000 ఇవాళ సేవ్ చేస్తే రేపటికి ఉపయోగపడుతుందనే ఆలోచన లేదు. బికాజ్ అందరూ ఉన్నారు, నేను అదే ఉంటా. నెక్స్ట్ పిల్లలకు వచ్చి మీకు ఒక కాంట్రవర్షియల్ థియరీ ఒకటి యాడ్ అవుతుందండి. అసలు రేపు ఎవరు చూడొచ్చారు, కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని చూడలేదు, ఇవాళ చూద్దాం, రేపటి సంగతి తర్వాత చూద్దాం. సో యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ ఈ క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? యాక్చువల్లీ ఐ ఫేస్డ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మధ్యలో చాలా ఫేస్ చేశాను పోస్ట్ కోవిడ్. దీన్నే మనం ఏమంటామంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా టర్మ్ ఏంటంటే రివెంజ్ స్పెండింగ్ అనమాట. ఏమైందంటే 1.5-2 ఇయర్స్ మనం లాక్డౌన్లో ఖర్చు ఎక్కువ పెట్టకపోయేసరికి దట్స్ వాట్ హ్యాపెండ్. 22-23 చూసుకుంటే మార్కెట్స్ హ్యావ్ ఎక్స్ప్లోడెడ్. ప్రతి ఒక్కటి ట్రావెల్లో కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఇట్స్ లైక్ రివెంజ్ స్పెండింగ్. ఎవరైనా ఖర్చు పెట్టకుండా ఆపేసినందుకు. ఏ పనైనా సైకలాజికల్ థియరీ ఆల్సో సేస్ దట్ ఏదైతే మనం ఆగుతామో అది ఇంకా ఎక్కువ చేస్తాం వన్స్ రిలీజ్డ్. ఎస్, దట్స్ వాట్ హ్యాపెన్. దాని తగ్గట్టే. సో ఓన్లీ థింగ్ వాజ్ ఏమంటారు, అది ఆపలేము, కంట్రోల్ చేయలేము. కాకపోతే చాలామంది రియలైజ్ అయ్యారు. సో అప్పుడు మీరు అన్నట్టు మన రేపటి సంగతి ఎలా, కానీ యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మన అదే క్వశ్చన్ని ఇంకో కాంటెక్స్లో రేపటి సంగతి ఎలా అనేది పొదుపు విషయంలో అనుకుంటే, ఇంతకుముందు ఏంటంటే రేపు ఎవరు చూస్తారు ఈ కండిషన్లో ఇవాళ స్పెండ్ చేస్తామని. కానీ రియలైజ్ ఏంటంటే ఇది మళ్ళీ లైఫ్ నార్మల్ అయిపోయింది. అప్పుడు కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మాటికి వస్తుంది అనుకున్నాం. కానీ